ప్రపంచంలో ఎక్కడున్నా మన భారతీయులు ఊహించని రీతిలో సేవా కార్యక్రమాలు మానవత్వాన్ని చాటుకుంటుంటారు. ఇప్పటికే భారతీయులు అనేక రంగాల్లో ఈ జనరేషన్ యువతకు ఇన్స్పిరేషన్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే భారతీయులు స్థాపించిన శంకర ఐ ఫౌండేషన్ అనే గ్లోబల్ ఆర్గనైజేషన్ మరో బృహత్తర కార్యాన్ని తలపెట్టింది. అమెరికాలోని టెక్సాస్ లో మాజీ ఇండియన్ లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తో శంకర ఐ ఫౌండేషన్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. భారతీయ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తో పాటు ఇండస్ట్రియలిస్ట్ బ్లైండ్ క్రికెటర్ శ్రీకాంత్ బొల్లా మీట్ అండ్ గ్రీట్ లో పాల్గొన్నారు. శంకర ఐ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ఈ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం తమ ఫౌండేషన్ ద్వారా కళ్లకు సంబంధించిన ట్రీట్మెంట్, సర్జరీ వంటి ఇష్యూలతో బాధపడుతున్న పేద ప్రజలకు సహకరించేందుకు ఫండ్ రైజ్ చేసేందుకు టెక్సాస్ లోని ఫ్రిస్కోలో ఓమ్ని హోటల్లో మీటప్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి శంకర ఐ ఫౌండేషన్ ప్రతినిధులు, మాజీ ఇండియా క్రికెటర్ సునీల్ గవాస్కర్, ఎంటర్‌ప్రెన్యూర్ శ్రీకాంత్ బల్లా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. శంకర ఐ ఫౌండేషన్ ప్రాతినిధ్యం వహించిన ఈ కార్యక్రమానికి ప్రవాస భారతీయులు, వ్యాపారవేత్తలు, ఎన్ఆర్ఐలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. And we're wondering why. He said, no, because of the movies, when the way the film is there, it could spoil your eyes. So I took that advice very, very seriously because I was very, as an opening man, I had to be very concerned about my eyes. Never read in a moving car, never read in an aircraft, nothing in a train, nothing. Because for me, the eyes are most important. If you're playing the fastest of bowlers, you need the eyes because get them eyes checked. ఈ శంకర ఫౌండేషన్ పేదల కళ్లకు సంబంధించిన ట్రీట్మెంట్, సర్జరీలను ఉచితంగా చేస్తుంది. ఈ సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు వేలాది మంది తమ కంటి సమస్యలను నయం చేసుకోగలిగారు. ఇలాంటి స్వచ్ఛంద సేవా సంస్థకు మరింత ఊతమిచ్చేందుకు ఇండియా క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్ ఫండ్ రైజ్ చేసేందుకు ముందుకొచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరిని పేదలకు అండగా నిలవాలని, మానవత్వాన్ని కాపాడుతూ శంకర ఐ ఫౌండేషన్ కు నిధుల సేకరణలో సహకరించాలని కోరారు. మనిషికి కంటి చూపు ఎంత అవసరమో కంటి చూపు కోల్పోయిన వారి దయనీయ స్థితి గురించి సునీల్ గవాస్కర్ మీటప్ లో ఎన్ఆర్ఐలతో పంచుకున్నారు. ఎవరైతే పుట్టుకతో బ్లైండ్నెస్ గాని ఉంటారో, ఎవరైతే చూపుతో బాధపడుతూ ఉంటారో వాళ్ళందరికీ వీళ్ళు ఫ్రీ సర్జరీ చేసి వాళ్ళందరికీ మళ్ళీ ఇంకొక లైఫ్ ని ఇవ్వడమే ఈ శంకర ఫౌండేషన్ తాలూకా ముఖ్య ఉద్దేశం. సో ఈ రకంగా ఈ ఫౌండేషన్ ద్వారా ఎన్నో వేల మందికి మళ్ళీ చూపును ప్రసాదించడం జరిగింది. అట్లానే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మేము ముఖ్యంగా కోరుకునేది, సో ఇట్లాంటి ఎన్నో మంచి పనులకి ఎవరైనా ఇట్లానే నేత్రదానం చేయాలన్నా, ఇంకా మన తర్వాత కూడాను మన లైఫ్ ని మళ్ళీ కొనసాగించాలంటే శంకర ఫౌండేషన్ లాంటి ఆర్గనైజేషన్ ని ఎంకరేజ్ చేయాలి. దీనికోసం మీరందరూ ముందుకు వచ్చి డొనేషన్స్ కూడా ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సుమన్ టీవీ అండ్ యోయో టీవీ ఫర్ కవరింగ్ దిస్ గుడ్ కాజ్ అండ్ స్ప్రెడింగ్ దిస్ వర్డ్ టు across the world. Thank you so much Suman TV and Yoyo TV one more time. Thank you all. తన క్రికెట్ కెరియర్ లో ఫిజికల్ స్ట్రెంగ్త్ తో పాటు కంటి చూపు కూడా కీలక పాత్ర పోషించిందని, కంటి చూపు ఆవశ్యకత ఏంటో బాగా తెలుసని, అందుకే శంకర ఐ ఫౌండేషన్ లో బోర్డు మెంబర్ గా ఉంటూ ఈ సంస్థకు సహకరించమని సునీల్ గవాస్కర్ కోరారు. వీలైనంత వరకు సహాయం కొరకు వచ్చిన ప్రతి ఒక్కరికి కంటి చికిత్స అందించేలా కృషి చేయడానికి సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎన్ఆర్ఐలతో కాసేపు సరదాగా ముచ్చటించారు. తనను కలిసి ఫోటోలు, ఆటోగ్రాఫ్లు కోరిన అభిమానులతో ఆయన సహకరించారు. అభిమానులతో ఫోటోలు దిగి వారికి క్రికెట్ బ్యాట్ పై ఆటోగ్రాఫ్లు కూడా చేశారు. శంకర ఐ ఫౌండేషన్ నిర్వహించిన ఈ మీటప్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఆ మేరకు కార్యక్రమానికి హాజరైన ప్రతి భారతీయులు శంకర ఐ ఫౌండేషన్ కు విరాళాలు అందించారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి శంకర ఐ ఫౌండేషన్ ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు.